ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దేశానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2023 టెస్టు ఛాంపియన్షిప్ ఉండడంతో ఐపీఎల్ ఆడనని తేల్చి చెప్పేశాడు. చాలా సందర్భాల్లో దేశానికి నా తొలి ప్రాధాన్యత అని స్టార్క్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టీ20 వరల్డ్ కప్ ఉండడంతో ఈ సీజన్ ఐపీఎల్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకుందామనుకున్న స్టార్క్ ఈ మెగా లీగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వేలంలోకి రాగానే స్టార్క్ కు ఊహించని ధర పలికింది. కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఆసీస్ బౌలర్ కోసం రికార్డు స్థాయిలో 24,75,00,000 వెచ్చించి అతని వేలంలో దక్కించుకుంది కేకేఆర్. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. అయితే ఐపీఎల్ లీగ్ దశలో దారుణంగా విఫలమైన స్టార్క్ నాకౌట్ మ్యాచ్ లో తనలోని అత్యుత్తమ ఆట తీరును బయటపెట్టాడు. సన్ రైజర్స్ తో జరిగిన మొదటి క్వాలిఫైర్ లో అలాగే ఫైనల్లో టాప్ బౌలింగ్ తో కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టార్క్ కావడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత తన కెరియర్ గురించి స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా కెరియర్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలో ఒక ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ కి ఇంకా చాలా సమయం ఉంది. వన్డే వరల్డ్ కప్ 2027లో ఆడతానో లేదో చెప్పలేను. బహుశా నేను ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువగా ఆడవచ్చు అని స్టార్క్ పేర్కొన్నాడు. అందుకోసం నేను ఓ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని, అయితే ఏ ఫార్మాట్ అనే విషయం అధికారికంగా చెప్పకపోయినా స్టార్క్ మాటలను బట్టి చూస్తే వన్డేలకని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక నుంచి ప్రతి ఐపీఎల్ సీజన్ ఆడాలని స్టార్క్ భావిస్తున్నాడు.